జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జార్జ్ సోరెస్ ఈ భూ ప్రపంచంలో వీడంతటి నిష్ఠ దరిద్రుడు, వీడంత నికృష్టుడు, వీడంత పొరంబోకడైతే ఇంకొకటి ఉండడు. అయితే ఈ జార్జ్ సోరెస్ గాడు మొన్న పుట్టినరోజు జరుపుకోలేదంట. అయినా ఏంది ఈ ముసలిం ఏంది పుట్టినరోజు జరుపుకుంటే ఎంత, జరుపుకోకపోతే ఎంత అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఆ జరుపుకోకపోవడానికి ఒక కారణం ఒకటి ఉన్నది. అది కూడా మన దేశానికి సంబంధించింది. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. పచ్చగా ఉండే దేశాల్లో ఈ జార్జ్ సోరెస్ ఏంటంటే చిచ్చు పెడతా ఉంటాడు. నిన్నటికి నిన్న బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టి అక్కడ ప్రజాస్వామ్య దేశాన్ని కూల్చిన శక్తులలో ప్రధాన నిందితుడు ఈ జార్జ్ సోరెస్ కూడా ఒకడు. ఈ ప్రపంచం మొత్తాన్ని క్రిస్టియన్ ప్రపంచంగా మార్చాలనేది వీడి ఉద్దేశం. అయితే ఈ జార్జ్ సోరెస్ ఒక అమెరికాకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త. వీడు 1930 ఆగస్టు 12వ తేదీన వీడు పుట్టినాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీడి వయసు ఎంతో. అంటే మన 54 ఏళ్ళ యువనేత ఉన్నాడు కదా, యువనాయకుడా, ఆ మాదిరి ఈయన చాలా యంగ్ అనమాట. చూడండి, అంటే మొన్నటితో ఈ జార్జ్ సోరెస్కు 94 సంవత్సరాల వయసు వచ్చింది. ఈయనకి 54, ఆయన 94. అంటే ఆగస్టు 12వ తారీఖున జార్జ్ సోరెస్ పుట్టినరోజు. కానీ ఈ జార్జ్ సోరెస్ ఆ రోజున పుట్టినరోజు జరుపుకోలేదంట. ఆ రోజంతా విచారంగా ఏదో దిగులు మోక వేసుకొని, తూగు మోక వేసుకొని మూలుతో మూల కూర్చొన్నాడు. కారణం ఏందో తెలుసా? తెలిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. చెప్తా. ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ అని చెప్పేసి మనం దీనికి సంబంధించి నిన్న కూడా వీడియోలు చేసినాం. ఈ హిడెన్బర్గ్ సంస్థ వెనకుండేది ఈ జార్జ్ సోరెస్సే. అయితే 3 రోజుల క్రితం ఈ హిడెన్బర్గ్ సంస్థ మరో రిపోర్ట్ని అయితే విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో కూడా ఈ హిడెన్బర్గ్ సంస్థ మన భారతీయ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీను టార్గెట్ చేసింది. మళ్ళీ ఇంతకుముందు ఒకసారి టార్గెట్ చేసింది. జనాలు ఏదో పొరపాటు పడి తప్పుగా అంతా నమ్మినారు. దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా ఆయన షేర్లు అన్నీ పడిపోయినాయి. మళ్ళీ ఏంటంటే కసిగా ఒక నమ్మకంతో మళ్ళీ ఆయన ఎంత వేగంగా పడిపోయినాడు, మళ్ళీ అంత వేగంగా మళ్ళీ పైకి వచ్చినాడు. అట్లాంటిది మళ్ళీ ఇంకోసారి దెబ్బ కొట్టేదానికి మళ్ళీ ఇంకోసారి టార్గెట్ చేశారు. గౌతమ్ అదానీ మోసపూరితంగా ఈ ఆస్తులు కూడగట్టాడని చెప్పేసి పెద్ద ఎత్తునైతే ఈ బ్యాచ్ అంతా కూడా తప్పుడు కథనాలంతా వండి వార్చిపెట్టినారు. అయితే ఈసారి హిడెన్బర్గ్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ రిపోర్టు భారతదేశంలో అయితే పెద్దగా దీని ప్రభావం అయితే చూపల. భారతీయులు ఎవరు ఈ హిడెన్బర్గ్ రిపోర్టును పట్టించుకోవాలా. ఈసారి విడుదలైన ఈ హిడెన్బర్గ్ రిపోర్టుకు అస్సలు విలువ లేకుండా పోయింది. అసలు ఈ హిడెన్బర్గ్ సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసిందని కూడా చాలామంది భారతీయులకు తెలియలా. దీంతో ఈసారి హిడెన్బర్గ్ రిపోర్టు తుస్సమనిపోయింది. అంటే పోయినసారి పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీకి అబద్ధ ప్రచారాలు చేసి 543-99 సీట్లు కదా గెలుచుకున్నట్టు, పోయినసారి ఇదే హిడెన్బర్గ్ రిపోర్ట్తో అదానీ ఆస్తులను అయితే, అదానీ షేర్ వాల్యూలు అయితే ఒక్కసారి కుప్పకొలిపినాయి కదా. మళ్ళా ఏదో ఆశించి మళ్ళా ఏదో అదానీ దెబ్బతిద్దామని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి అలాగే ఒక టార్గెట్ తోటి పనిచేసినటువంటి ఈ జార్జ్ సోరెస్ అండ్కో ఈ బ్యాచ్కి అంతా కూడా ఒక్కసారిగా నీరసించిపోయినారు. అంటే భారత్ను టార్గెట్ చేస్తా హిడెన్బర్గ్ ద్వారా జార్జ్ సోరెస్ చేసిన దురాలోచన వర్కౌట్ కాలేదన్నమాట. పైపెచ్చి ఏంటంటే ఈసారి ఈ హిడెన్బర్గ్ రిపోర్టు పూర్తిగా అయితే ఫెయిల్ అయిపోయింది. దీంతో కలత చెందిన ఈ జార్జ్ సోరెస్ మొన్న తన 94వ పుట్టినరోజును జరుపుకోలేదంట. భారత్ను దెబ్బతీయడానికి జార్జ్ సోరెస్ ఈ హిడెన్బర్గ్కు పెద్ద మొత్తంలో అయితే నిధులైతే సమకూర్చినాడు. ఇంకా చూడండి, డబ్బులైతే పెట్టినాడు ఏది అబద్ధ ప్రచారాలు చేసేదానికి. అయినప్పటికీ కూడా ఈ హిడెన్బర్గ్ రిపోర్టు తుస్సుమనటంతో ఈ జార్జ్ సోరెస్ తీవ్ర ఆవేదనకైతే గురైపోయినాడు. తన ప్లాన్ అంతా కూడా పాడైపోయిందని చెప్పేసి ఇంకేమిలే పుట్టినరోజును కూడా పక్కన పెట్టి పెద్ద ఎత్తున అయితే ఆవేదన పడతాడంట. ఇంక అట్నే ఈయన మదన పడిపోయి అట్నే కుళ్ళి అట్నే కుసించి ఇంకాగానే నాశనం అయిపోతే ఇంకా చాలా సంతోషము, మన దేశానికి కూడా కొంతవరకు మేలు జరుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు ఈ జార్జ్ సోరెస్ కన్నా పోతే చాలా సంతోషం అని. నాయన మీకు తెలుసో తెలీదో, ఈ జార్జ్ సోరెస్కు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అలెగ్జాండర్ సోరెస్ అని చెప్పేసి. ఈ నాయన మించోడు వాడు పరమ నికృష్టుడు, దుర్మార్గుడు, నీచుడోడు, వాడు కూడా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, ముందు మన మీద మనం కావచ్చు, లేకపోతే మన దేశ సంస్థల మీద కావచ్చు, లేకపోతే మన దేశ సంపన్నుల మీద కావచ్చు, మన దేశం కోసం పనిచేసేటటువంటి నిజాయితీ కలిగిన నాయకుల మీద కావచ్చు, ముందు మనం నమ్మకం పెట్టాలా. నమ్మకం పెడితే మనకు కానీ, మన భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ డోకా అనేది ఉండదు. లేకపోతే ఇట్లా అడ్డమైన ముండాకొడకల అందరి మాటలు కానీ ఇన్నామంటే మన భవిష్యత్తు అయితే మనమే ఇంకా గొంత తీసి ఇంకా దాంట్లో మనమే బొందబెట్టినట్టే. ఇంక అది కథ అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే
ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీలో కనీసం ఒక్కరికైనా కూడా షేర్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. నా నమ్మకాన్ని మీరు నిలబెట్టండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్క నోటిఫికేషను మీకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అండగా నిలవండి. జై శ్రీరామ్.